రమణ మహర్షి ఆశ్రమం సమీపంలో గోమాత ఆరోగ్యాశ్రమం తరపున ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఫ్రీగా డిసీజ్ నుంచి బయటకు వచ్చే ప్రోటోకాల్స్, అదేవిధంగా హెర్బల్ సప్లిమెంట్స్ ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఎటువంటి రుసుము కూడా ఈ క్యాంప్కి మీరు చెల్లించాల్సిన అవసరం లేదు. కొన్ని వ్యాధుల్లో ఎవరికైనా అదనముగా బొటానికల్ సప్లిమెంట్స్ కావాలనుకుంటే పే చేసి మీరు వాటిని తీసుకోవచ్చు అదనపు రుసుము చెల్లించి. ఇది రమణ మహర్షి ఆశ్రమం సమీపంలో జనవరి 12వ తేదీ నుంచి 16వ తేదీ 2025 ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. వెన్యూ అనేది ప్రతిరోజు మారుతుంది. సో వెన్యూ వివరాలు, అలాగే మీకు అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి ఆ యాప్ని మీరు టెలిగ్రామ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఆ గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అందులో మీ నెంబర్ని మీరు టైప్ చేస్తే మా టీం మీకు ఫోన్ చేసి మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ జనరల్గా జరిగేటటువంటి మెడికల్ క్యాంపుల్లో లాగా కాకుండా మీ కంప్లీట్గా బాడీ అనాలిసిస్ చేయడం జరుగుతుంది. నాడీ పరీక్ష, అదేవిధంగా వాత పిత కఫ అనాలిసిస్, కంప్లీట్ డిసీజ్ కేస్ స్టడీ తీసుకొని న్యూట్రిషనల్ ప్రోటోకాల్ అన్నిటిని అబ్జర్వ్ చేసి తర్వాత మీ ఇంటికే పోస్టర్లో పంపించడం జరుగుతుంది. బొటానికల్ సప్లిమెంట్స్, హీలింగ్ డైటరీ ప్రోటోకాల్, ఇవి కేవలం మీరు పోస్టల్ ఛార్జెస్ చెల్లించుకుంటే సరిపోతుంది. కొన్ని వ్యాధుల్లో ఎవరికైనా అదనంగా బొటానికల్ సప్లిమెంట్స్ కావాలనుకుంటే అదనపు రుసుము చెల్లించి మీరు పొందొచ్చు. సో ఈ సదుపాయం కేవలం ఈ మెడికల్ క్యాంపులోనే ఉంటుంది, తదుపరి ఉండదు. నేరుగా మీకు ఉచిత సహాయం కావాలనుకుంటే గోమాత ఆరోగ్యాశ్రమానికి రావాలి. ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టకండి. అలాగే ఈ మెడికల్ క్యాంపులో ఎటువంటి ఫెసిలిటీస్ అంటే స్టే కానీ భోజనం కానీ సదుపాయం ఉండదు. కానీ అరుణాచలంలో తిరువన్నమలయంలో మనకి భోజన సదుపాయం దొరుకుతూ ఉంటుంది, ఉచితంగా అన్నదానాలు జరుగుతూ ఉంటాయి. అలాగే మఠాల్లో కూడా మీరు తక్కువ రుసుము లేదా ఫ్రీగా కూడా ఉండొచ్చు. సో అది మీకు మీరుగా ఏర్పాటు చేసుకోవాలి. కేవలం ఈ హెల్త్ క్యాంప్ మాత్రమే మనం కండక్ట్ చేస్తాం. ఎటువంటి ఫెసిలిటీస్ ఉండవు, ఆశ్రమంలో జరుగుతాయి. ఇది విరూపాక్ష గుహలకి వెళ్ళేటటువంటి మార్గంలో స్కందాశ్రమం సమీపంలో, రమణాశ్రమం సమీపంలో ఇది నిర్వహించబడుతుంది.